ఫ్రెండ్స్ మనం వచ్చేసి ఇప్పుడు కోటప్పకొండ విలేజ్ ఇది. కోటప్పకొండ ఎంట్రన్స్. నంది విగ్రహాలు పెయింట్ వేస్తారు ఇప్పుడు. మహాశివరాత్రి ఒక 20 days ఉంది మ్యాక్సిమం. ఇక్కడ వచ్చేసి కార్తీక మాసంలో ఎక్కువగా దీపాలు వెలిగిస్తారు. ఇప్పుడు తక్కువే కానీ మహాశివరాత్రి అండ్ కార్తీక మాసంలో అయితే దీపాలు బాగా వెలిగిస్తారు ఇక్కడ. ఇప్పుడు మనం విగ్రహం దగ్గరికి అయితే వెళ్దాం, ఎలా ఉందో చూపిస్తాను మీకు. వావ్, ఆసమ్ కదా, చాలా బాగుంది విగ్రహం. కలర్స్ కూడా మంచిగా వేశారు. ఈ కింద విగ్రహం ఎలాగైతే ఉందో సేమ్ పైన కూడా అదే. సేమ్ ఇంకా పైన కూడా అట్లనే వస్తుంది విగ్రహం. అయిపోయింది ఆల్మోస్ట్ విగ్రహం. ఇంకా పార్వతి అండ్ కుమారస్వామికి పెయింటింగ్ వేయాలి. ఇంకా శివరాత్రి 20 days ఉంది కాబట్టి అప్పటికల్లా మొత్తం కంప్లీట్ చేసేస్తారు. ఇక్కడ కార్తీక మాసం అండ్ మహాశివరాత్రి అసలు ఖాళీ ఉండే కదా, ఇక్కడ ఖాళీ ఉండదు అసలు. ఇక్కడ మొత్తం ఇప్పుడు మహాశివరాత్రికి వెహికల్స్ అన్నీ ఇక్కడే స్టాప్ అయిపోతాయి ఆల్మోస్ట్. ఇక్కడ నుంచి మొత్తం అక్కడ టెంపుల్ దాకా మొత్తం అసలు ఖాళీ ఉండదు. జాతర మొత్తం 3 రోజులు. ఇదైతే నాకు అసలు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. వెళ్దాం, మీకు మొత్తం చూపిస్తాను ఇవాళ. ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో. బ్యాక్ సైడ్ వెళ్దాం మనం. వెళ్దాం బ్యాక్ సైడ్కి. వావ్, వెనక కూడా అసలు ఆసంగా ఉంది. మంచిగా ఎండలో కష్టపడుతున్నారు పాపం. మహాశివరాత్రి ఒక 20 days ఉంది. ఇవాళ వచ్చేసి February 3rd డేటు, 26 కదా మహాశివరాత్రి. 23 days ఉంది. అప్పటికల్లా మొత్తం కంప్లీట్ చేసేస్తారు. మీకు మొత్తం చూపిస్తాను డీటెయిల్గా. స్టార్టింగ్ ఇక్కడి నుంచి మొత్తం. ఇది వచ్చేసి ఆశ్రమం అనుకుంటా. దగ్గరికి వెళ్దాం మనం, మీకు బోర్డ్స్ అవి మొత్తం చూపిస్తాను. మీరు రావాలనుకుంటే నర్సాపేట నుంచి 8 kilometers ఉంటుంది. ఇక్కడ నుంచి బస్సులు తక్కువ కానీ ఆటోలు అయితే ఎప్పుడు అవైలబిలిటీగా ఉంటాయి మీకు. ఇది చెట్లు అడ్డొస్తాయని కొట్టేస్తున్నారు. మనకి ఒక 20 days ఉంది మహాశివరాత్రికి. ప్రభలకి తగులుతాయని చెట్లు కొట్టేస్తున్నారు, అడ్డొస్తాయని. మొత్తం చర్య తీసుకున్నారు. ఇంకా అయితే వెళ్దాం, మనం ముందుకు వెళ్దాం. ఇంకా చూపిస్తాను ఆశ్రమం నేమేది. మంచిగా ఎండ ఉంది, ఎండకు వచ్చినాం మనం. ఆశ్రమం నేమ్ వచ్చేసి ఇప్పుడు చూపిస్తాను మీకు. చిన్న అరణ్యం త్రికూట ఆశ్రమం. చూశారు కదా, చిన్న అరణ్యం త్రికూట ఆశ్రమం. ఇది స్టార్టింగ్లోనే ఉంటుంది. ఇంకా ముందుకు వెళ్దాం మనం, ముందేమన్నా చూద్దాం. అక్కడ ఏదో ఉంది, నర్సరీ అనుకుంటుంది. నర్సరీయే, కోటప్పకొండ నర్సరీ. దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు. వెళ్దాం, దగ్గరికి అయితే వెళ్దాం మనం. గుడి కనిపిస్తుందా? ఏం కనిపిస్తుంది? ఎండ ఉంది కదా, కనిపించదు. కోటప్పకొండ నర్సరీ, వినుకొండ రేంజ్, పల్నాడు జిల్లా. నర్సరీ అయితే చిన్నదేం కాదు, ఇది పెద్దది నర్సరీ, చాలా బాగుంటుంది. చూద్దాం, మొత్తం చూద్దాం మనం. మీరు ఈ గుడికి వస్తే కేవలం దేవుడిని చూసి వెళ్ళటం కాకుండా ఈ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తే చాలా బాగుంటుంది. ఒక గొప్ప అనుభూతిని పొందుతారు. నర్సరీ ఇది పెద్దది నర్సరీ, చిన్నదేం కాదు. బాగుంది కదా, లొకేషన్ అయితే అవసరం. ఇవన్నీ సత్రాలు, అన్నదాన సత్రాలు ఇవన్నీ. నర్సరీ పెద్దదే ఇది. వెళ్దాం, ముందుకైతే వెళ్దాం. ఇంకా ఇదంతా నర్సరీయే.
ఇటు వచ్చేసి ఇటు ఏకలవ్యుడు అండ్ అంబేద్కర్. ఇది అన్నదాన సత్రమే. దగ్గరికి వెళ్దాం, నేనేం చూపిస్తాను మీకు. నేమ్ వచ్చేసి మంచి ఎండగా ఉంది కదా, బోర్డు సరిగ్గా కనిపిస్తలేదు లైటింగ్కి. ఏకలవ్య అన్నదాన సత్రం. ఏకలవ్య అన్నదాన సత్రం. ఇది సత్రాలు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ ప్రతి ఒక్కరికి. అక్కడైతే ఒక స్టాచ్యూ కనిపిస్తుంది కదా, అది ఒక మహారాష్ట్ర యుద్ధ పౌరుడు స్టాచ్యూ. అది యుద్ధ వీరుడు. ఇది మహారాష్ట్ర నుంచి తెప్పించారంట. అరౌండ్ 45 lakhs అయిందంట ఒక 2 months బ్యాకే. మరి మన చరిత్రకి గొప్ప ప్రాముఖ్యత ఇవ్వాలి కదా మనం, ఇవ్వకపోతే ఎట్లా? దగ్గరికి అయితే వెళ్దాం, నేమ్ కూడా తెలుసుకుందాం. 45 lakhs అండి. ఇది మహారాష్ట్ర నుంచి తెప్పించారు. బాగుంది కదా. ఈయన నేమ్ వచ్చేసి మహారాణా ప్రతాప్ సింగ్. ఈయన ఇండియా వైడ్గా ఇది ఒక 340 అంట, 340 స్టాచ్యూ అంట. ఎవరు కానీ ఈయన నేమ్ మీద అన్నదాన సత్రం కూడా ఉంది. మహారాణా ప్రతాప్ సింగ్ బొందలి అన్నదాన సత్రం అంట. వెళ్దాం, ముందుకైతే వెళ్దాం మనం. ఇక్కడైతే ఒక కొత్త సత్రం కూడా కడుతున్నారు, అది కూడా ఒక సత్రం. అందుకైతే వెళ్దాం మనం. గేట్కి కృష్ణుడి హ్యాండ్స్ పెట్టి ఫ్లూట్ వాయిస్తున్నట్టు పెట్టారు హ్యాండ్స్. చాలా నచ్చింది నాకైతే. ఇది మొత్తం ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి వచ్చేది. ఆ మహాశివుని చూడటం మాత్రం కాకుండా ఈ మొత్తం ఎక్స్ప్లోర్ చేయండి ఒకసారి, చాలా బాగుంది. ఇంకైతే మనం ముందుకైతే వెళ్దాం, ఎండ బాగా ఉంది, తొందరగా అయితే వెళ్దాం. ఇక్కడ వచ్చేసి ఇంకా శివరాత్రి ఒక 20 days ఉంది కదా, అసలు ఖాళీ ఉండదు ఇక్కడ. మొత్తం వెహికల్సే ఉంటాయి, మొత్తం వెహికల్సే ఇక్కడ. మన ప్రాబ్లం అయితే అటు ముందుకు వెళ్తారు. ఇంకా ప్రాబ్లం డ్యాన్స్. పల్నాడు జిల్లా వాళ్ళకైతే తెలియని విషయం ఏం కాదు ఇది, మామూలుగా కొత్త వాళ్ళకైతే తెలియదు. కానీ వచ్చేసాం మనం, స్టార్టింగ్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసాం. చూపిస్తాం మీకు. ఇది శివుడు విగ్రహం. వాటర్ ఫాల్స్ వస్తాయి, శివుడి మీద పడుతున్నాయి. ఆసం ఉంది అసలుకి. వెళ్దాం, ముందుకైతే వెళ్దాం మనం. ఇటు 2 రోడ్లు మార్గాలు ఉన్నాయి, ఘాట్ రోడ్డు అని స్టెప్స్ ఉంది. మనం ప్రజెంట్ అయితే మెట్ల నుంచి వెళ్దాం. ఇది ఇటు బస్సు వస్తుంది కదా, ఇది ఘాట్ రోడ్డు. ఘాట్ రోడ్డు గురించి ఒక స్పెషల్ వీడియో చేస్తాను, అన్నీ చూపిస్తాను. ఘాట్ రోడ్డు కూడా ఏముంటాయో, పార్క్ మొత్తం. ప్రజెంట్ అయితే మనం మెట్ల నుంచి వెళ్దాం, మెట్ల మార్గం నుంచి. ఇంకెక్కేద్దాం మనం స్టెప్స్ని. మొత్తం మీకు చూపిస్తాను, మెట్లు ఎన్ని ఉంటాయో మొత్తం అన్నీ చూపిస్తాను. ప్రతి ఒక్కది డీటెయిల్గా చూపిస్తాను మీకు. ఎక్కుదాం అంతే. ఇప్పుడు మనం ఎక్కే ముందు ఖచ్చితంగా చెప్పులు ఎక్కుదాం, ఎందుకంటే మన సనాతన ధర్మాన్ని అగౌరవించినట్లు అవుతుంది చెప్పులు వేసుకొని ఎక్కితే. ఒకవేళ మీరు మర్చిపోయినా కానీ మళ్ళీ చెప్పులు విప్పేయాలండి. అది మన హిందూ దేవుళ్ళకి చాలా గౌరవం. కాళ్ళు అది కడుక్కొని వెళ్ళిపోదాం. ఇంకా ఇది మెట్ల దగ్గర స్టార్టింగ్ వినాయకుడి స్వామి గుడి, శ్రీ సిద్ధి గణపతి స్వామి దేవాలయం స్టార్టింగ్లోనే ఉంటుంది. ఇది కూడా టెంపులే, శివుడి విగ్రహం, శివుడు ఉంటాడు లోపల. ఇదే మనం ఎక్కబోయే దారి. ఇప్పుడు మొత్తం మీకు డీటెయిల్గా చూపిస్తాను. ఇప్పుడు ఎన్ని మెట్లు ఉంటాయో మొత్తం, ఒక 1000 ఉంటాయో లేకపోతే 1500 ఉంటాయో 900 ఉంటాయో మొత్తం చూపిస్తాను. అక్కడ నంబర్ రాసి ఉంటుంది, చూపిస్తాను మీకు. మనం లేట్ చేయకుండా ఇంకా ఎక్కేద్దాం. ఎండ అయితే బాగుంది ఇప్పుడు, ఎండ మంచిగా ఉంది. ఓ వెళ్ళిపోదాం ఇంకా. ఓం నమః శివాయ. లేట్ చేయకుండా వెళ్ళిపోదాం తొందరగానే. మీకు మెట్లు చూపిస్తాను ఇప్పుడు ఎన్ని ఉన్నాయో. ఇక్కడ నంబర్ రాసి ఉంటుంది, ఇక్కడ ఉంది. 816 మెట్లు ఉన్నాయి మొత్తం. ఎంతసేపట్లో ఎక్కుదాం మరి చూద్దాం. మనమైతే స్పీడ్గానే ఎక్కేద్దాం ఆకుండా.
ఇటు రైట్ సైడ్ వచ్చేసి మీరు ఎప్పుడన్నా ఫ్రీ టైంలో రావచ్చు, ఇక్కడ మంచిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, అక్కడ ఎంజాయ్ చేయొచ్చు, ప్లేస్ బాగుంటుంది. ఏం లేదు, మీరు నర్సరాపేటకు వచ్చి అక్కడి నుంచి ఎప్పుడు అవైలబిలిటీగానే ఉంటాయి ఆటోలు. కోటప్పకొండ 8 కిలోమీటర్లే. కోటప్పకొండకి చాలా చరిత్ర కూడా ఉంది, అదొక మరొక వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. ఇది వచ్చేసి పుట్ట. కార్తీక మాసం అండ్ మహాశివరాత్రి ఎక్కువ పూజలు జరుగుతాయి ఈ పుట్టకి. ఇప్పుడు అంటే తక్కువ, కానీ మండే వస్తారు ఎక్కువ. మళ్ళీ మనం లేట్ చేయకుండా వెళ్ళిపోదాం, పైకి అయితే వెళ్దాం. ఇంకా నాకైతే బోరు కొట్టేసింది, నాతో పాటు ఎవరు రాలేదు. కానీ వచ్చి నాకు ఈ బ్రో అండ్ ఈ అంకుల్ అంటే కనిపించారు, వీళ్ళు వెళ్ళడం మనకి క్లోజ్ అయ్యారు. వీళ్ళతో పాటు ఇప్పుడైతే సగం ఎక్కేసాం, ఇంకా సగం ఎక్కేద్దాం ఇప్పుడు స్పీడ్గానే. వచ్చేసినాం ఇంకా టాప్లోకి. ఇది అమ్మవారు ఆనందవల్లి స్వామివారి భక్తురాలు ఏమో. ఈ అమ్మవారికి చాలా చరిత్ర ఉంది, నేను చెప్పాను కదా, మరొక వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫుల్ డీటెయిల్గా. ఆనంద అమ్మవారి దేవస్థానం ఇది. లోపలికైతే వెళ్దాం. మీరు ఎప్పుడైనా గుడికి వెళ్ళి వీడియోస్ తీస్తే మాత్రం గర్భగుడిని వీడియో తీయకండి, అది మన హిందూ సనాతన గర్వాన్ని తగ్గించినట్లు అవుతుంది, మనకి అగౌరవం. చూద్దాం, ప్రదక్షిణలు తిరిగి వెళ్ళిపోదాం ఇంకా నెక్స్ట్ దగ్గరికి. అమ్మవారికి చాలానే స్టోరీ ఉంది, పెద్ద స్వామివారికి గొప్ప భక్తురాలేమే. వెళ్ళిపోదాం, బయటకు వచ్చేసిన ఆనందవల్లి దగ్గర నుంచి. వచ్చేసినా, ఇంకా పైకి వచ్చేసినాం. కనిపిస్తుంది ఆ టెంపుల్ విగ్రహం శివుడిది. వెళ్ళిపోతాం స్పీడ్గా. ఎట్లయితే నువ్వు వచ్చేసినాం పైకి, కష్టపడి వచ్చినాం, చెమటలు గారుతున్నాయి నాకైతే. మొత్తం ఖాళీగా ఉండదు అసలు మహాశివరాత్రికి. అండ్ కార్తీక మాసంలో అయితే మీరు ఇప్పుడు రావాలి, చాలా బాగుంటుంది అప్పుడు. అక్కడ వినాయకుడు కనిపిస్తున్నాడుగా, వినాయకుడి దగ్గరికి అయితే వెళ్దాం మనం. ఇటు సైడ్ అయితే టెంట్ వేసిన దగ్గర అయితే ఇక్కడ లడ్డు కౌంటర్, ప్రసాదం కౌంటర్. ఇక్కడ ప్రసాదం ఎప్పుడు అవైలబిలిటీగానే ఉంటుంది. దక్షిణామూర్తి స్వామికి చాలా చరిత్ర ఉంది. ఈ స్టోరీ ఏంది, కోటప్పకొండ ఎలా ఏర్పడింది, దక్షిణామూర్తి గురించి నేను మరొక వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం తెలుసుకొని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను సగం తెలుసుకుని సగం తెలియకుండా ఎక్స్ప్లెయిన్ చేయను మీకు. దక్షిణామూర్తి అండ్ మొత్తం స్టోరీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. దక్షిణామూర్తి చాలా పెద్ద స్టోరీ ఉంది. ఇక్కడ హోటల్స్, టిఫిన్ కూడా అవైలబిలిటీగానే ఉంటుంది ఎప్పుడు. వెళ్దాం ఇంకా మనం వినాయకుడి దగ్గరికి వెళ్దాం. మొత్తం టెంపుల్ ఇది. శివరాత్రికి అయితే మనం అసలు చాలా కష్టంగా ఉంటుంది వెళ్ళటం, స్వామిని దర్శించుకోవడం. ఈ కింద ఇక్కడ కార్లు ఉన్నాయి కదా, ఇక్కడికి కిందకి ఘాట్ రోడ్ నుంచి వెళ్తే నేను ఒక్కనే వచ్చా అనుకున్నా, కానీ నాకు 2 ఫ్రెండ్స్ పరిచయమైంది ఇక్కడ. వాళ్ళతో ఎట్లనే సరదాగా వచ్చేసిన. ఇది దక్షిణామూర్తి స్వామి స్టోరీ మీకు ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం ఫుల్ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా. చాలా బాగుంది కదా. మీరు ఒకటి నమ్ముతారో లేదు తెలియదు, కానీ శివుని దర్శించుకోవాలంటే చాలా అదృష్టం ఉండాలి. వినాయకుడి దగ్గరికి అయితే వెళ్దాం ఇప్పుడు. మంచి ఎండలో వచ్చిన, ఎండ బాగుంది, కాళ్ళు మంటలేకపోతున్నాయి చెప్పులు కింద వచ్చినాక. వినాయకుడి దగ్గరికి అయితే వచ్చేసాం, కనబడుతున్నాడు కదా, వెళ్దాం దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు.
వినాయకుడి దగ్గరికి అయితే వచ్చేసాం ఫైనల్గా. మనం చూస్తాం పెద్ద విగ్రహం. ఇది కిందకి చాలా దూరం నుంచి కూడా కనిపిస్తుంది. పెద్ద విగ్రహం ఇదే కనిపిస్తుంది మనకు ముందు. వినాయకుడి పెద్ద విగ్రహం కొండ చివరిలో ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది చూస్తే. మీకు ఇక్కడ నుంచి లొకేషన్ కూడా చూపిస్తాను మీకు. బ్యూటిఫుల్గా ఉంటుంది అసలుకి. ఆసం అంతే. ఇక్కడికి వచ్చి వావ్ అంటారు మీరు. నైస్ లొకేషన్ అసలు. మొత్తం అసలు పెద్ద ఒక మూవీ చూసినట్టుంది కదా. బాగుంది అయితే, నాకు బాగా నచ్చింది. ఇంకా మనం దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళిపోదాం శివుణ్ణి. ఇది మనకి ఎందాక ఇక్కడ వచ్చాము ఎంట్రన్స్. ఇది దర్శనం చేసుకుందాం వెళ్ళి ముందు. వెళ్దాం స్పీడ్గా అయితే వెళ్దాం. ఎండ మంచిగా ఉంది. మీకు దర్శనం వచ్చేసి పొద్దున 8 నుంచి మధ్యాహ్నం 12 దాకే. మళ్ళీ 1 to 3 దాకా ఉండదు, క్లోజ్ చేస్తారు. మళ్ళీ 3 నుంచి 8 దాకా ఉంటుంది. అది ఒకసారి మీరు గుర్తుంచుకొని వస్తే బెటర్గా ఉంటుంది. ఇదైతే ఫేవరెట్ నాకు. ఎప్పుడు వచ్చినా ఇక్కడే టైం ఎక్కువ స్పెండ్ చేస్తాను. భలే ఇంట్రెస్ట్ నాకు ఇదంటే. నా వాల్పేపర్ కూడా ఇదే ఉంటుంది. లేట్ చేయకుండా మనం లోపలికి వెళ్దాం. మీకు చెప్తున్నాను ముందుగానే, నేనైతే గర్భగుడిని ఎప్పుడూ చూపించొద్దు మీరు కూడా. నేనైతే చూపించను అసలుకి. మన హిందూ దేవుళ్ళని అగౌరవపరిచినట్లు అవుతుంది. అసలు చూపించొద్దు. బై మిస్టేక్ కూడా అసలు చూపించొద్దు. మీరు ఫోన్ ఓపెన్ చేయొద్దు అసలు అక్కడికి వెళ్ళినప్పుడు. వెళ్దాం ఇప్పుడు దర్శనం చేసుకుందాం వెళ్ళేసి. దర్శనం చేసుకుని అయితే బయటకు వచ్చేసినాం. ఇటు కొబ్బరికాయలు కొట్టేది. మొత్తం కొంచెం రెస్ట్ తీసుకోవడానికి బాగుంటుంది. మొత్తం చూపిస్తాను మీకు. చుట్టుపక్కల చుట్టూ చూపిస్తాను మీకు. ఇటు ముందు కూడా వెళ్దాం. ముందుకెళ్ళి చూపిస్తాను మీకు. ఇక్కడ నుంచి లొకేషన్ అసలు మామూలుగా ఉండదు, ఆసంగా ఉంటుంది. చూడండి ఎలా ఉందో. మైండ్ బ్లోయింగ్ కదా. అసలు మనం చూడాల్సింది ఇలాంటి ప్లేసెస్. మీరైతే ఎప్పుడు కోటప్పకొండ రాకపోతే ఒక్కసారైనా విజిట్ చేయండి వచ్చి. చాలా అందంగా ఉంటుంది. లొకేషన్ అయితే ఆసం. వెళ్ళిపోదాం. మీకు మాకు చుట్టుపక్కల చూపిస్తాను చెప్పాక. చుట్టూ చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో. వినాయకుడు కనబడుతున్నాడు. ఇందాక వెళ్ళాం కదా మనం అక్కడ. అది కోటప్పకొండలో ఎక్కడి నుంచి చూసినా వినాయకుడు ఖచ్చితంగా కనబడతారు మనకి, కన్ఫామ్ అసలు. అది ఆ చెట్టు దగ్గరే ఈ కార్తీక మాసంలో అసలు మామూలుగా జరగవు పూజలు. అందరూ అక్కడే దీపాలు వెలిగిస్తూ ఉంటారు వచ్చి, కార్తీక మాసం దీపాలు. మొత్తం ఇది వచ్చేసి లిఫ్ట్. ఆ చెట్టు దగ్గరే కార్తీక మాసంలో బాగా జరుగుతాయి పూజలు. మహాశివరాత్రి కూడా బాగానే జరుగుతాయి. మొత్తం పీస్ఫుల్ ఏరియా అసలు. ఇది ప్రశాంతత ఉంటుంది మనసుకి. ఇదే చుట్టూ ఇది. చూశారు కదా చుట్టూ ఎలా ఉంటుందో. ఇప్పుడైతే ఇంకా పైకి వెళ్ళిపోదాం మనం. ఇది పైకి వెళ్ళాలి మనం ఇప్పుడు. పైకి కనిపిస్తుంది కదా, ఆడికి వెళ్దాం శివుడి దగ్గరికి. అక్కడ ఒక శివ స్టాచ్యూ ఉంది. అక్కడ నాగుల పుట్ట కూడా ఉంది, నాగస్వామి పుట్ట. ఆడికి కూడా వెళ్దాం. ఆడికి వెళ్దాం. అక్కడి నుంచి కూడా కిందకి లొకేషన్ మామూలుగా ఉండదు అసలుకి, అసంగా ఉంటుంది. చూసేద్దాం.
ఇక ఫైనల్గా మనం రావాలనుకున్న దగ్గరికి వచ్చేసాం. శివుడి స్టాచ్యూ ఇది, పెద్ద విగ్రహం ఇది, ఆసమ్గా ఉంది. ఈ లొకేషన్ మామూలు లేదు అసలుకి. మొత్తం కింద నుంచి వచ్చినాం మనం. ఎట్లా ఉందో చూడండి, పెద్ద కొండ అసలు ఇది. అసలు లొకేషన్ అసలు ఆసమ్గా ఉంటుంది. అసలు మంచిగా అనుభూతిని ఇస్తుంది మీకు మనసుకి. చాలా నైస్ కదా, నైస్ లొకేషన్. వావ్, బ్యూటిఫుల్. ఇక ముందుగా ఇది వెళ్దాం. ఈ స్టాచ్యూ కూడా నాకు ఫేవరెటే. అది వచ్చేసి అద్దాల మేడ. ఇంకా మనం వెళ్ళిపోదాం ముందుకి. ఇక్కడ అసలు పూజలు ఎక్కువ జరుగుతాయి నాగస్వామికి. నాగస్వామి పుట్ట, నాగుల పుట్ట ఇది. మొత్తం బాగుంది కదా. మొత్తం లొకేషన్ మనం ఎక్కడి నుంచి వచ్చినా చూసారా. అటు వినాయకుడు. ఇవన్నీ నాగస్వామి విగ్రహాలే. నాగస్వామి అసలు మెయిన్ టెంపుల్ ఇది కాదు, షాక్ తెలుసు మీరు. అసలు మెయిన్ టెంపుల్ పైన ఉంది, చూపిస్తానండి మీకు. అదిగో అది ఉంది కదా ఓం అని, అటే రోడ్డు మనకి చూపిస్తాను. అక్కడికి వెళ్ళాలంటే అందరూ భయపడుతూ ఉంటారు, కానీ అక్కడికి కూడా ఒక వీడియో చేస్తాను మీకు. అది పైన టాప్లో కనిపిస్తుంది కదా, ఒక టెంపుల్, చిన్న టెంపుల్ కనిపిస్తుంది చూడండి. కోతులు ఉంటాయని అందరూ భయపడుతూ ఉంటారు అక్కడికి వెళ్ళాలంటే. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి పెద్ద స్టోరీ ఉంది, నేను మరొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే గాయ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.